హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఓటర్ లిస్ట్ సంబంధించి 2025 సంబంధించి లిస్ట్ అనేది మనము ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుందండి. సో వీటి సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం అవుతుంది. సో ఇక్కడ మీకు హోమ్ తర్వాత మనకి ఇక్కడ ఓటర్స్ అని చెప్పేసి కదా, ఇక్కడ మీకు ఏమన్నా ఓటర్ ఐడిలో ఏమైనా తప్పులు ఉన్నా కూడా డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి అప్డేట్ ఓటర్ ఐడి డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మనకి మన యొక్క ఓటర్ కార్డులో ఫోటో చేంజ్ చేసుకోవాలన్నా, మొబైల్ చేంజ్ చేసుకోవాలన్నా అని చెప్పేసి మొత్తం ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా ఈ వెబ్సైట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో మీకు ఫర్దర్గా ఓటర్ ఐడి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడ మనకి లాస్ట్లో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి, ఇలా ఎలక్ట్రికల్ రోలర్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఎలక్ట్రికల్ రోలర్ అనేది ఇక్కడ మనకి ఫైనల్ ఎస్ఎస్ఆర్ లిస్ట్ అని చెప్పేసి 2025 అని చెప్పేసి ఉంది కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే మీకు సంబంధించి మీ యొక్క గ్రామము ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ మొత్తం మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో మనకి కొత్తగా అప్లై చేసిన వాళ్ళ ఓటర్ లిస్ట్ ఎవరైతే కొత్తగా అప్లై చేసినారో వారి యొక్క డేటా కూడా ఇందులో మనకి పొందపరచడం జరిగింది. సో ఇక్కడ మనకి మన యొక్క స్టేట్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ మనకు సంబంధించి మన యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రధానంగా నేను నంద్యాల డిస్టిక్ కాబట్టి నంద్యాల డిస్టిక్ సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకి అసెంబ్లీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మా అసెంబ్లీ వచ్చేసి డోన్ కాబట్టి సో డోనే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి లాంగ్వేజ్ అయితే అడుగుతుంది, ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంటుంది. సో మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, తెలుగు కావాలనుకో తెలుగు సెలెక్ట్ చేసుకోండి. నాకు తెలుగు కావాలి కాబట్టి నేను తెలుగుని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ గుర్తించాల్సిన విషయము క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తే మాత్రమే మీకు ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది అంటే ఓటర్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ నేను క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి ఒకసారి సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ మొత్తం మనకు సంబంధించి మన యొక్క డిస్ట్రిక్ట్ మొత్తం ఏదైతే మన అసెంబ్లీ సెలెక్ట్ చేస్తున్నామో ఆ అసెంబ్లీ సంబంధించి మొత్తం డేటా అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కింద స్క్రోల్ కూడా ఉంటుందండి, ఇంకా ఎక్కువ మనం పెట్టుకోవడానికి. ఇక్కడ ఒకసారి సెర్చ్ మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఇక్కడ సెర్చ్ చేసినా కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి టోటల్గా రెండు క్రమ సంఖ్య అయితే ఉన్నాయి, 290, 291 అని చెప్పేసి. సో రెండు లిస్ట్ అనేది నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, ఇంకా కొన్ని ఊర్లనే మెన్షన్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇదల్లా మీకు లేట్ ప్రాసెస్ అనుకుంటే కన్నా ఫస్ట్ స్టార్టింగ్లో మనకి సర్చ్ బార్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీ యొక్క విలేజ్ నేమ్ అయితే టైప్ చేసిన వెంటనే మీ యొక్క విలేజ్ నేమ్ సంబంధించి ఓటర్ లిస్ట్ అనేది మనకి చూపించడం అయితే జరుగుతుంది. అలా మనకి డ్రాప్ ఓటర్ లిస్ట్ వస్తుంది. అలాగే ఫైనల్ 2025 సంబంధించి ఓటర్ లిస్ట్ కూడా రావడం జరుగుతుందండి. సో గతంలో 2024 ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మన యొక్క ఊరి పేరుని సర్చ్ బార్లో ఎంటర్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి 290 సంబంధించి అలాగే మా యొక్క విలేజ్ రావడం ఉంది. అలాగే 290కి సంబంధించి ఇక్కడ మనకి డ్రాప్ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. డ్రాప్ రోల్ అని చెప్పేసి అలాగే ఫైనల్ రోల్ అని చెప్పేసి కూడా రావడం జరుగుతుంది. సో జనరల్ ఎలక్షన్ సంబంధించి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగిన లిస్ట్ కూడా మనకి రావడం జరుగుతుంది. అలాగే మనకి సెప్టెంబర్ సంబంధించి 2024 సంబంధించి డేటా కూడా రావడం జరుగుతుంది. ఒకసారి నేను డ్రాప్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేస్తాను అండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మరొకసారి మీకు ఫైనల్ లిస్ట్ డౌన్లోడ్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ అయితే అవ్వడం జరిగింది. సో రైట్ సైడ్ కార్నర్ పాయింట్ టాప్లో మీకు. అలాగే ఇక్కడ నేను ఫైనల్ రోల్ అంటే 2025 సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది నేను డౌన్లోడ్ చేయడానికి అయితే ఇక్కడ చూడండి, మనకి వారిని క్యాప్చర్ కోడ్ని కంపల్సరీ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేస్తే మాత్రమే మీకు ఇక్కడ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు సంబంధించి మీ యొక్క విలేజ్లో ఎన్ని ఓటర్ లిస్ట్ ఐడీలు ఉన్నాయో ఆ ఐడీలన్నీ డౌన్లోడ్ చేయాలంటే ప్రతి ఒక్క ఐడికి మీరు క్యాప్చర్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మాత్రమే మీకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసిన వెంటనే సో సింపుల్గా మనకి ఈ విధంగా డౌన్లోడ్ అయితే అవ్వడం జరిగింది. సో మీరు క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయకుండా మీ యొక్క డేటా అనేది లిస్ట్ అనేది మీకు డౌన్లోడ్ కావడం జరగదు. సో ఈ విధంగా అయితే మీరు సింపుల్గా మీ యొక్క మొబైల్ అయినా మీరే మీ యొక్క ఓటర్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు 2025 సంబంధించి లిస్ట్ అనేది డౌన్లోడ్ చేశాను. ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను అండి. సో ట్యాప్ చేసిన వెంటనే చూడండి, మనకి ఓటర్ జాబితా 2025 అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి రావడం ఉంది. సో క్రమ సంఖ్య వచ్చేసరికి 291 వార్డుకు సంబంధించి నేను డౌన్లోడ్ చేయడం జరిగింది. సో సంవత్సరం 2025. సో 1/1/2025 మనకి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి టోటల్గా 773 మంది ఉన్నారు. సో ఇందులో పురుషులు వచ్చేసి 378, స్త్రీలు వచ్చేసి 395. ఈ విధంగా మనకి లిస్ట్ అయితే తెలుసుకోవచ్చండి. సో చూడండి, ఇక్కడ మనకి ఓటర్ లిస్ట్ అయితే మొత్తం ఉంది. ఇక్కడ డిలీట్ అయినట్టు కూడా మనకు చూపించడం జరుగుతుంది. ఇది 2025 సంవత్సరం అండి. ఈ సంవత్సరం సంబంధించి లిస్ట్ అండి ఇది. సో జనవరికి రిలీజ్ చేసినటువంటి లిస్టు. సో టోటల్గా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. పురుషులు 377, స్త్రీలు 396, టోటల్గా మొత్తము 773 అయితే ఉన్నారు ఈ పీడిఎఫ్లో. మరొక సర్వే నెంబర్ అనేది ఇప్పుడు మీకు అంటే డౌన్లోడ్ చేశాను, ఆ నెంబర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో క్రమ సంఖ్య 290 సంబంధించి ఇక్కడ మొత్తం మనకి ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు కూడా చూపించబడుతుంది. సో ఇక్కడ మనకి టోటల్గా 373, 384, టోటల్గా 757 ఓటర్స్ అయితే ఉన్నారు. టోటల్గా మనకి దాదాపు 500 ఓటర్ లిస్ట్ అయితే ఉందండి మా ఊరు సంబంధించి మొత్తము. సో ఈ విధంగా సింపుల్గా మీకు సంబంధించి మీ యొక్క మొబైల్ అయినా ఈ వెబ్సైట్ ద్వారా మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చండి. ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే ఈ విధంగా చేసుకోండి. ఇదండి వీడియోలో అప్డేట్.
వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.